బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్న నటి పునర్నవి భూపాలం తాజాగా ఓ తీపి కబురుతో వార్తల్లో నిలిచింది ఈమె. షో తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ లండన్లో సైకాలజీలో హైయర్ స్టడీస్ చేస్తున్న పునర్నవి సడన్ గా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. హేమంత్ వర్మ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటిస్తూ నేను అతడికి ఎస్ చెప్పాను అనే క్యాప్షన్ తో ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసింది. హేమంత్ కూడా నాకు కావాల్సింది దొరికింది, నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఆగలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఈ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ శుభవార్తలో నెటిజన్లు ఓ ఆసక్తికరమైన విషయాన్ని గమనిస్తున్నారు. అదే బిగ్ బాస్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవికి ఉన్న గతం. బిగ్ బాస్ సీజన్ 3లో వీరిద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ, అప్పట్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటారంటూ వచ్చిన రూమర్స్ అందరికీ తెలిసిందే. షో తర్వాత కూడా వీళ్ళు మంచి స్నేహితులుగా కొనసాగారు. అయితే ఆశ్చర్యకరంగా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరిగి సరిగ్గా 20 రోజులు కూడా గడవక ముందే పునర్నవి తన పెళ్లి ప్రకటన చేయడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పరిణామమా, లేక రాహుల్ పెళ్లి తర్వాత తన లైఫ్ పార్ట్నర్ ను పరిచయం చేయడానికి పునర్నవి ఇన్ని రోజులు ఎదురు చూసిందా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించిన వెనువెంటనే పునర్నవి కూడా తన వరుడిని పరిచయం చేయడం చూస్తుంటే ఇద్దరూ తమ తమ దారుల్లో క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నారని, పాత జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ తర్వాత రాహుల్ పునర్నవి జంటను అభిమానించిన ఫ్యాన్స్ కు ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించినా ఇద్దరు లైఫ్ లో సెటిల్ అవుతుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ వర్మతో పునర్నవి కొత్త ప్రయాణం మొదలు పెడుతుండగా నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్ పెళ్లి సందడి ముగియక ముందే పునర్నవి పెళ్లి బాజాలు మోగనుండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.